దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈరోజు లైవ్ కార్యక్రమాన్ని స్తుతులతో ప్రారంభిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా నాతో కలిసి ఏకీభవిస్తూ ప్రభునామాన్ని స్తుతించాలని, మహింపరచాలని వేడుకుంటున్నాను. స్తుతులతో ప్రారంభిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాకని వాగ్దానం చేసిన పరలోక తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నమ్మదగిన మా యేసయ్యా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని కృతజ్ఞత స్తోత్రాలు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మందుల అతికాంక్షణీయుడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయా, నీ యొక్క మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయినందుకు నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఓ దేవానికి వందనాలు ప్రభువా. నీ చెంత చేరి స్తుతించే భాగ్యాన్ని అయ్యా నీవు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. మా కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా తల్లిదండ్రులు అన్నదమ్ముల కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో మా సంఘ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా ప్రాంతాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా గ్రామాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా జిల్లాను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా రాష్ట్రాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా దేశ నాయకులను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఓ మా దేశంలో సేవ చేస్తున్న ఆయా డినామినేషన్లు, ఆయా సంఘాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, ఈ విలువైన సమయాన్ని ఇచ్చిన దేవానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఆయా సంఘాలను బట్టి, ఆయా సహవాసాలను బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని చెప్పిన గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. త్రియేక దేవుడా, నీకు స్తోత్రాలయ్యా. పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా రక్షణకర్త యేసయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని అనుక్షణము కూడా ఆదరించి నడిపిస్తున్న ఓ పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతిదినము కూడా నాయన ఈ రీతిగానే బిడ్డలతో కొద్ది సమయాన్ని అయా స్తుతించుటకు, గణపరచుటకు, మహింపరచుటకు అయా నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మా సంఘ సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కుటుంబాలను బట్టి, ఆత్మీయ సహోదరి సహోదరులను బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, కార్యక్రమం అంతా కూడా జయకరంగా జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, పరిశుద్ధాత్ముడా, నాలో ఉండి నీ బిడ్డలతో మీరే సుడిగా తేటగా మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి ప్రారంభించి ఉన్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒక చిన్న పాట ద్వారా ప్రభునామాన్ని పాడి గణపరిచి మహింపరుద్దాం. అందరూ ఏకీభవించండి, ఓ పాట పాడుకుందాం. నా నీతికి ఆధారమా, నా రక్షణ ప్రాకారమా. అందరూ పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. కలిసి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నా నీతికి ఆధారమా, నా రక్షణ ప్రాకారమా, నన్ను కాపాడిన దైవమా, నన్ను నడిపించిన యేసయ్యా, నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము, నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. నా నీతికి ఆధారమా, నా రక్షణ ప్రాకారమా, నన్ను కాపాడి నా దైవమా, నన్ను నడిపించే నా యేసయ్యా, నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము, నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. నా నీతికి ఆధారమా,
నా రక్షణ ప్రాకారమా. గ్లోరీ. అందరూ పాడుతూ ప్రభునామమును స్తుతిద్దాం. నన్ను కృంగదీసే సమస్యలలో ఆదరణకర్తవై నన్నాదుకుంటేవి. నన్ను కృంగదీసే సమస్యలలో ఆదరణకర్తవై నన్నాదుకుంటేవి. నా తోడుగా నీవుండగా, నా తోడుగా నీవుండగా, నాకేల భయము నా యేసయ్యా, నాకేల భయము నా యేసయ్యా. నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. నా నీతికి ఆధారమా, నా రక్షణ ప్రాకారమా, నన్ను కాపాడే నా దైవమా, నన్ను నడిపించే నా యేసయ్యా. అందరూ కలిసి పాడుతూ ప్రభునామాన్ని ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. నా కాలు జారే సమయములో నీ హస్తముతో నన్ను పట్టుకుంటేవి. నా కాలు జారే సమయములో నీ హస్తముతో నన్ను పట్టుకుంటేవి. నా దుర్గముగా నీవుండగా, నా దుర్గముగా నీవుండగా, నేను చెల్లించను నా యేసయ్యా, నేను చెల్లించను నా యేసయ్యా. నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. నా నీతికి ఆధారమా, నా రక్షణ ప్రాకారమా, నన్ను కాపాడే నా దైవమా, నన్ను నడిపించే నా యేసయ్యా. అందరూ కలిసి మనసారా పాడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. నీ సన్నిధిలో నన్ను నిలిపి పరిశుద్ధాత్మతో అభిషేకించితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి పరిశుద్ధాత్మతో అభిషేకించితివి. నీ శ్రేష్టమైన స్వాస్యముగా, నీ శ్రేష్టమైన స్వాస్యముగా మమ్మును సమకూర్చిన యేసయ్యా, మమ్మును సమకూర్చిన యేసయ్యా. నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. నా నీతికి ఆధారమా, నా రక్షణ ప్రాకారమా, నన్ను కాపాడే నా దైవమా, నన్ను నడిపించే నా యేసయ్యా. నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము.
నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము, నీకే నీకే నా వందనం, నీకే నీకే నా స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము రాజా, నీకే వందనాలు ప్రభువా, నీకే మహిమ నాయన, నీకే ఘనత ప్రభువా. నీ మహిమ కలిగిన ఉన్నతమైన ఘనమైన నామాన్ని ఎంత కీర్తించి ఘనపరిచిన నీ రుణము తీర్చలేం ప్రభువా. నీవిచ్చిన అమూల్యమైనటువంటి కృపకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీ పాదాలకి సమర్పిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైనటువంటి పాట ద్వారా సమస్త ఘనత మహిమ ప్రభుకే కలుగునుగాక. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుంచి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వాక్యం నుంచి 18వ వచనం వరకు కూడా మనం ధ్యానం చేద్దాం. కొన్ని శ్రేష్టమైన మాటలు చక్కగా మరి మన యొక్క ఆశీర్వాదము కోరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా బయలుపరిచి రాయించిన మాటలు, ఈ మాటలు ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుంచి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఆ పిల్లలు ఎవరు? ఏమండి, ఆ పిల్లలు ఎవరు అని అంటే మనమే ఆయన పిల్లలుగా మనమందరము కూడా రక్తమాంసములు గలవారమై ఉన్నాం. రక్తమాంసములు గలవారమైనటువంటి మన మీద ఏమున్నది తెలుసా? మరణం అనేది ఉంది. మరణం రక్తములో భాగం పొందుకుని పుట్టిన ప్రతి బిడ్డకి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, మరణం అనేది ఉంది. ఒక శరీరాన్ని ధరించి రక్తమాంసముల్లో పుట్టిన ప్రతి శరీరికి మరణం ఉంది. ఆ మరణాన్ని నుంచి విడిపించాలని, ఆ మరణమునకు గురైపోతున్నటువంటి మన జీవితాన్ని విడిపించాలని, ఆ మరణ భయము చేత మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు కూడా భయపడిలాడిపోతున్నాం, కృంగిపోతున్నాం, అధైర్యపడుతున్నాం. నేటి దినాన్ని ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మరణ భయం. ఎన్ని రకాల యొక్క మరణ భయాలు అంటే, ఒక పక్కనే కరోనా, ఇదొక భయంకరమైనటువంటి మరణ భయము. ఈ మధ్యకాలంలో డాక్టర్లైన వారు చెప్తా ఉన్నారు, అది వివిధమైనటువంటి రకాలుగా దాని రూపాన్ని ధరిస్తూ ఉందంట. మనం చూస్తున్నాం మీడియా ద్వారా, కొన్ని న్యూస్ పేపర్ ద్వారా వస్తున్నటువంటి వార్తల్లో చూస్తూ ఉంటే, ఇప్పుడు ఆ యొక్క వైద్య నిపుణులు దానికి ఆ మందుని, మెడిసిన్ కనిపెడటానికి చాలా భయపడుతున్నారు. కనిపెట్టారు కొంతవరకు ఇజ్రాయేలు అని చెప్తున్నారు, కానీ ఇది చాలా చాలా రూపాలు ధరిస్తుందంట ఈ మరణకరమైన కరోనా. ఆ కరోనా యొక్క క్రిములు చంపటానికి ఒక యాక్షన్ కనుగొని ట్యాబ్లెట్ వేస్తే మరొక రకమైనటువంటి రీతిలో మనిషి మీద దాడి చేసి చంపుతూ ఉందంట. అందుకే ఈ వైద్యం యొక్క నిపుణులైన వారు గజ వణుకుపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఏమండి, మరణ భయం. అధికారులకు మరణ భయం, డాక్టర్లకి మరణ భయమే, యాక్టర్లకి మరణ భయమే, బలవంతులకు, జ్ఞానవంతులకు, ఏ దేశంలో ఉన్నా, ఏ రంగులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, 4 గోడల మధ్యనే లోపడే ఉండి కూర్చొని తింటున్న మరణ భయం. ఎక్కడ చూసినా మరణ భయం. ఏమండి, ఆ మధ్య వార్తలో చూస్తూ ఉంటే సంతోషంగా ఓ ఫ్యామిలీ
హాయిగా ఈ ఎండాకాలంలో పడుకోవాలని ఏసీ తెచ్చి బిగించుకున్నారటండి. ఆ ఏసీయే మరణకరంగా మారి మరి ఏం జరిగిందో తెలీదు, ఏసీ బిగించుకున్నారు. తల్లి నలుగురు హాయిగా పడుకున్నారు. అది వారి దేహాలకే పడలేదు. దాంట్లో ఏ విధమైనటువంటి విషవాయువే బయటికి వచ్చి ఉన్నదో తెలియదు. కానీ తెల్లారిదడికి ఫ్యామిలీలో ఉన్న నలుగురు కూడా ఏసీ 24 ఆడుతుందంట. తెల్లారిదప్పటికి నలుగురు కూడా చనిపోయి బిగిసిపోయి ఉన్నారంట. ఎంత భయంకరమో చూడండి. తెచ్చుకున్న చల్లని ఏసీయే వారి జీవితాన్ని మింగేసింది అన్నట్లుగా మీడియా వాళ్ళు వార్తల్లో చెప్తా ఉన్నారు. పేపర్లో కూడా మనం చూస్తున్నాం. అంటే ఏసీ పెట్టుకున్నావురా బాబు, చల్లగా పడుకోవచ్చురా బాబు అంటే అక్కడ కూడా ఏదో మరణం దాచిపడింది. ఎక్కడ చూసినా మరణ భయం, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణ భయం. మరణానికి ఎవరు భయపడతారు తెలుసా? ఏమండి, పాపము నుంచి ఎవరైతే బయటికి రారో వారికే మరణ భయం ఎక్కువ ఉంటుంది. పాపం నుంచి విడుదల పొందిన వాడికి మరణం అంటే భయం ఉండదు. అర్థమవుందా? ప్రభుని తెలుసుకుని ప్రభు రక్తములో తమ పాపాలు కడిగి వేసుకున్న వారికి మరణ భయం ఉండదు. బ్రతుకుంటే కొంతకాలం దేవునికి సాక్షిగా ఉంటాం, లేకపోతే దేవుని రాజ్యానికి చేరిపోతామని ఒక స్థిరమైన విశ్వాసం వస్తుంది. అర్థమవుందా? మరణ భయం అనేది ఎవరిని వెంటాడుతాయి అంటే మారు మనసు లేనోళ్ళకి, వాక్యం ఎరగిన వారికి, క్రీస్తు రక్తములో కడగబడకుండా సత్యాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఉంటారో వారు ప్రతిదానికి భయపడతారు. ఆ వాళ్ళ నీడకే వారు భయపడతారు. ఏమండి, వారింట్లో ఒకలే పడుకున్నారనుకో, ప్రతిరోజు ఉండే ఇల్లే, ఒకవేళ యజమానుడు బయటికి వెళ్ళి రాకపోతే భయపడిపోతా గుడ్లాపించుకుంటూ అలా చూస్తూ ఉంటుంది యజమానురాలు. పోనీ లేటుగా వచ్చాడనుకో, పడుకోలేదంటే భయమేస్తుంది, అందుకే పడుకోలేదంటది యజమానురాలు. వాళ్ళ ఇల్లే, వాళ్ళ గదిలోనే, వాళ్ళ ఫ్యానే, వాళ్ళ లైట్లే ఉన్నాయి, అయినా భయము. ఎందుకు అంటే ఏమో ఏదో వచ్చేసి ఇక్కడ ఆవరించేసింది అన్నట్లుగా భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భయం. ఏమండి, ఈ మరణ భయం అనేది శాశ్వతంగా తీసివేయాలని రక్షకుడైన యేసయ్య రక్తమాంసములలో పాలిభాగస్తుడయ్యాడంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి. మరణ భయము చేత జీవిత కాలమంతా కూడా వేధించబడుతున్న మనిషికి, బ్రతికిన కాలమంతా కూడా ఈ మరణ భయము చేత పీడించబడుతున్న మనిషికి మరణ భయం అనేది లేకుండా శాశ్వతమైన ధైర్యమును ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యాడు అని ఇక్కడ రాయబడిన 15వ వాక్యం. దేవునికి స్తోత్రం. ఈ మరణ భయం అనే దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి యేసు ప్రభు ఏమయ్యాడంట? రక్త మాంసములలో పాలుభాగస్తుడయ్యాడు. యేసు ప్రభు శరీరధారికి ఎందుకు పుట్టాడు తెలుసా? నీ మీదున్న మరణ భయము, నీ మీదున్న మరణం అనే శాపము, పాపం అనే శాపము, దాన్ని తీసేసి, ఆ భయాన్ని తీసేసి నీవు పరలోక సంబంధివి, నీవు నా కుమారుడువు, నా కుమార్తెవు అనిపించుకుంటానికి, ఆ మరణ భయాన్ని తీసివేయటానికి యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నువ్వు యేసయ్యను నమ్మేవనుకో, మరణ భయం అనేది లేకుండా చేస్తాడు. ఏ సమస్య వచ్చినా, ఏ మరణకరమైన ఉప్పుని లాంటిది నిన్ను ఆవరించినా దాన్ని విడిపించి రక్షించగలిగిన సమర్థుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం దేవుని పిల్లలారా, మరణ భయముతో కృంగిపోతున్నావేమో, మరణ భయముతో వేదన చెందుతున్నావేమో, నా ప్రభు నిన్ను విడిపించటానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన్ని నమ్మితే నీ మీద ఆ మరణ భయాన్ని తొలగిపోద్ది. ఆ మరణము ద్వారా వచ్చే శాపం కొట్టివేసి నిన్ను స్థిరమైనటువంటి ధైర్యముతోనూ బలముతో నింపగలిగినటువంటి సమర్థుడు అనేది ఆయన యొక్క వాక్యము ద్వారా తెలియపరుస్తున్న గొప్ప సత్యమైంది. మరణ భయమును తీసివేయటమేనా? మరొకటి ఏం చేస్తాడో చూడండి. ఆయన 16వ వాక్యము కూడా, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ స్వభావమును ధరించాడంట? అబ్రహాము సంతానము. దేవదూతల యొక్క స్వభావాన్ని ధరించలేదంటండి. ఎందుకంటే దేవదూతల స్వభావాన్ని ధరిస్తే
మన దగ్గరికి వచ్చి మనల్ని రక్షించడానికి అవకాశం లేదు. ఇప్పుడు దేవదూతలు ప్రతిరోజు ఉదయము సాయంకాలం 3 గంటలకి రాత్రి వేళ 3 గంటలకి పరలోకము నుంచి దూతలు దిగి వచ్చి భూమి మీద జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చూసి దేవుని దూతలు భూమి మీద ఉన్నటువంటి స్టోరీ అంతా పట్టుకెళ్తారు. ప్రతిరోజు కూడా మనకు తెలియకుండానే దేవదూతలు మన ఇంటికి వస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే మన ఇల్లు చూస్తూ ఉంటారు. ఏమండి, నీ ఇల్లు ఎంత పెద్దదో, నువ్వు పూరుగుడిసలో ఉన్నావో, పెద్ద బిల్డింగ్లో ఉన్నావో, అపార్ట్మెంట్లో ఉన్నావో, ఏమండి అంతా దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ మొర పెడుతున్నావో, చెట్టు కింద మొర పెడుతున్నావో, డాబాలో మొర పెడుతున్నావో, గుడిసెలో మొర పెడుతున్నావో, అద్దింట్లో ప్రార్థన చేస్తున్నావో, అంతా యేసయ్యకి తెలుసు. ఎందుకు అంటే ఆయన దూతలు ఎప్పుడు కూడా పగలో రాత్రి కూడా భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న సమస్తం జరుగుతున్నదంతా చూసి ఎప్పటికప్పుడే వారు పట్టుకెళ్తూ ఉంటారు. దేవదూతలు మన మధ్యన తిరుగుతూ ఉంటారు, కానీ వారికి మనకు కనపడరు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒక గాలి వలె, ఒక ఆత్మ సంబంధమైన ఆకారంతో వారు భూమి మీద సంచరిస్తూనే ఉంటున్నారు. మనం చూస్తూ ఉన్నాం కొన్ని పేపర్లో. ఇదిగో అక్కడ నెల్లూరులో 3-3 దేవదూతలు తిరుగుతూ ఉంటున్నారు అని చూపిస్తున్నారు, పేపర్లో ఇస్తున్నారు, చూస్తున్నాం. దేవదూతలు ఎప్పుడు తిరుగుతారు? ఏమండి, ఆనాటి నుంచి కూడా వేల సంవత్సరాల నుంచి కూడా దేవదూతలు భూమి మీద సంచరిస్తున్నారు. భూమి మీద జరుగుతున్న సమస్తాన్ని కూడా పట్టుకెళ్తున్నారు. అబ్రహాము కుటుంబాన్ని కూడా ఒకసారి ఇలాగే ఎండవేళను దర్శించాడంట. త్రిత్వముగా వచ్చి ఎండవేళ అబ్రహాము ఆ యొక్క సింధూర వృక్షం కింద కూర్చుంటే అబ్రహాము దగ్గరికి వచ్చి బాగున్నావు బాబా అంటే చూసి ఆయన గమనించి ఏం చేసాడు తెలుసా? ఈ ఎండవేళ వచ్చారు బాబా, కాస్తంత ఆతిథ్యం పెడతాను, భోజనం ఏర్పాటు చేస్తాను, తిని మీ ప్రయాణాన్ని మీరు వెళ్ళండి అంటే ఈయనేమనుకున్నాడంటే మనుషులు అనుకుని చేర్చుకున్నాడు. కానీ వారు దేవదూతలు. తెలియకుండానే మనుషులనే శ్రేష్టమైన భోజనాన్ని పెట్టి వారిని పంపిస్తే వారు దీవించి వెళ్ళారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరైనా పరదేశులుగా వస్తే వారికి ఆతిథ్యం చేయటం అనేది మంచిదే. తప్పకుండా పరదేశుల వల్లే తెలియకుండానే అడుక్కునే పోలికలో కూడా కొన్ని సందర్భాల్లో నీ భక్తిని పరీక్షించడానికి కూడా ఆ పోలికలో కూడా దేవదూతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల స్వభావాన్ని ధరించలేదు. ఎందుకంటే అలా ధరిస్తే దేవదూతలు 2 స్తంభాలు ఎంత పొడుగు ఉంటాయో అంతంత బారుంటారు, పెద్ద పెద్ద రెక్కలు. వాళ్ళు మన మధ్యకు వస్తే వాళ్ళు ఎగురుతున్నటువంటి గాలికే మనం ఎగిరిపోతాం. ఎందుకంటే మనతో వారు సహవాసం చేయలేరు. అందుకే రక్షకుడైన యేసయ్య కేవలం మన స్వభావాన్ని ధరించి మన వలె శరీరాన్ని ధరించి లోకానికి వచ్చి మన కోసం పరిశుద్ధుడిగా ప్రాణం పెట్టాడు. ఏమండి, మనం దాస్యమనే కాడి కింద నుంచి విడిపించాలి అని, ఏమండి మన స్వభావాన్ని ధరించుకుని మనం ఎటువంటి పరిస్థితులకి లోబడి మనం జయించలేని పరిస్థితుల్లో ఉన్నామో అవన్నీ కూడా గమనించి వాటన్నిటిని జయించి మరణాన్ని జయించి మరణపు ముళ్ళు విరిచి పునరుద్ధానుగా తిరిగి లేచి వెళ్ళాడు యేసు ప్రభువారు. మరణం యొక్క బలమును అనగా మరణానికి ఉన్న బలము పాపమే. ఏమండి, ఆదాము అతిక్రమం చేసి పాపం చేశాడు. ఆ పాపం వల్ల మనిషికి మరణము సంక్రమించింది. ఆ మరణం అనే భయాన్ని తీసివేయటానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆ మరణ భయానికి ఉన్న బలమే సాతాను యొక్క ఆలోచన. నువ్వు ఒకవేళ సినిమా చూడటమో సీరియల్ చూడటమో అపవిత్రమైన మాటలు పలకటమో ఆపుకోలేకపోతున్నావేమో, అదే నువ్వు సాతానికి ఇచ్చినటువంటి చిన్న అవకాశం. నువ్వు సీరియల్ మానలేకపోతున్నావు అనుకో, నువ్వు ఎన్ని గంటల సేపు ప్రార్థన చేసినా సాతాను బిడ్డగానే ఉంటావు. నువ్వు అర్థమవుందా? బూతులు మాట్లాడలేదనుకో, అపవిత్రమైన మాటలు మాట్లాడలేదనుకో, నీవెంత భక్తి చేసినా ఎంత వాక్యం చదివినా నువ్వు సైతానుగాడి బిడ్డలాగానే ఉంటావు, దేవుని బిడ్డగా ఉండలేవు. నీ మీద సాతానుడే దాడి చేస్తూ ఉంటాడు. కనుక జాగ్రత్త దేవుని పిల్లలారా, వాటిని జయించాలి. కనుక కల్పించిన ఆ కల్పన కథలో జయించాలి. అనేక మంది ఇక ఆరాధన అయిపోయిన రాగానే నోట్లో ముద్దెడతానే సీరియల్ చూతా తింటాం. ఏమండి, ఆ సినిమాలకి వాటికి అలవాటైపోయి అవే జయించలేని పిశాచితో సమానమయ్యి అవి మనల్ని లోపరుచుకుంటున్నాయి, దేవునికి దూరం చేస్తున్నాయి, దేవుని వాక్యానికి దూరం చేస్తున్నాయి. జాగ్రత్త దేవుని పిల్లలారా, నువ్వు చూసేది పవిత్రమైందా అపవిత్రమైందా? నువ్వు చూస్తున్న దాంట్లో సత్యముందా అది అసత్యమైనదా? అది అసత్యమైనదైతే నిన్ను తప్పకుండా మార్గాన్ని మళ్ళిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. అదే నీకు ఒకరోజు
అలవాటుగా మారుతుంది. అదే మరణకరమైన పరిస్థితులకు తీసుకెళ్ళిపోతా ఉన్నది అనేది వాక్యం సెలవిస్తున్న గొప్ప సత్యం. యేసు ప్రభువారు శరీరధారిగా మన స్వభావాన్ని ధరించి మనం ఏ విధమైనటువంటి వాటికి భయపడుతున్నామో వాటన్నిటిని కూడా చవి చూసి వాటన్నిటిని కూడా జయించాడు యేసయ్య. అందుకే 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగుటకు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సొంత సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. అనగా మన సహోదరుని వంటి వాడుగా ఆయన మారాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు రక్షకుడుగా, దేవుడుగా, సహోదరుడుగా మారాడంటండి. అబ్బా, ఎంత ప్రేమండి ఆయన ప్రేమ! ఆయన ప్రేమను మనం వర్ణించలేమండి. నిజంగా ఒక సోదరుని వలె మారాడంటండి ప్రభు. ఆయన యొక్క విలువైన ప్రేమ ఎంత గొప్పది! ఆయన ప్రేమను అర్థం చేసుకుంటున్నావా? ఏమండి, ప్రజలందరి పాపమును పరిహరించాలని వేటి చేతైతే మనం బంధించబడి ఉన్నామో వాటన్నిటిని మీద కూడా జయించి జయశీలుడిగా నిలిచాడు. అందుకే మన సహోదరుడిగా, అందుకే అనేక జ్యేష్ఠులలో ఆయన ప్రధానుడిగా నిలిచాడనమాట. యాజకులలో సంపూర్ణమైన యాజకుడు, మనుషుల్లో సంపూర్ణమైనటువంటి మనుషుడు, దేవుళ్ళలో సంపూర్ణమైన దేవుడు. అన్నిటిలో కూడా ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకున్నవాడు మనం ఆరాధించే యేసయ్య. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ 18వ వచనంలో ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. మరలా తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏంటంట, ఆయన శోధించబడి ఏం చేశాడు? శ్రమలను పొందాను. శ్రమ పొందాడు, శోధించబడ్డాడు, అన్ని శోధనలు జయించాడు. ఏ శోధనను కూడా ఆయన ఓడిపోలేదు యేసయ్య. సైతానుగాడు శోధించాడు, సాతానా పొమ్ము అని సింపుల్గా ఓ మాటతో జయించాడు. ఇక నువ్వు చనిపోతున్నావు, ఇదిగో నిన్ను సిలువేసేస్తున్నారు, పేడ విరగడయింది అన్నట్లుగా యేసు ప్రభువారు సిలువలో ఎలాడుతూ ఉంటేనంట సైతానుడు ఇలా చూస్తూ పక్కపక్క నవ్వుకున్నాడంట. పక్కపక్క నవ్వుకున్నాడు. కానీ యేసు ప్రభు ఆ శ్రమను జయించి ఏం చేశాడు తెలుసా? సాతాను యొక్క కోర్లను పెళ్లగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాడు బలాన్నంతా ఇరిచేశాడు. ఇక సాతానికి మరణం మీద ఏ బలమైతే ఉందో ఆ బలాన్ని ముక్కచెక్కలుగా నరికేసి పాతాళానికి తొక్కేశాడు. అంతే. ఇప్పుడు పరలోకములో, భూమి మీద, ఎక్కడైనా సరే సర్వాధికారం ఎవరికి తెలుసా? మన రక్షకుడైన యేసయ్యది. దేవునికి స్తోత్రం కలుగుగాక. సిలువేసేశారు కదా ఈ రోమన్లు, పేడ విరగడైంది అనుకుందంట సాతానుడు. కానీ సిలువ వేసేకే ఆయన యొక్క బలము నూరంతలుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. శ్రమలో ఉన్నావా? ఈ శ్రమ తర్వాత శ్రేష్టమైన జయాన్ని నువ్వు పొందుతావు. భయపడకు. వాక్యం దేవుని పిల్లరా, మీరు ఏ శ్రమలో అయితే ఉన్నారో, ఏ శోధనలో ఉన్నారో, ఈ శోధన నువ్వు సహించగలిగితే, ఈ సమస్యలు నువ్వు జయించగలిగితే, ఈ శోధన తర్వాత, ఈ శ్రమ తర్వాత, ఈ భయాల తర్వాత, ఈ వస్తున్నటువంటి ఉపద్రవాల తర్వాత నువ్వు సంపూర్ణమైన విజయాన్ని పొందుతావు. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ప్రేమైనటువంటి వారలారా, నువ్వెటువంటి సమస్యలో ఉన్నా యేసు ప్రభు మరణాన్ని జయించిన జయశీలుడు. ఆయన వైపే చూసి ఆయన చెప్పిన వాక్యానికి లోపడి ఆయన చెప్పినట్లుగా ప్రార్థించి ఆయన చెప్పినట్లుగా ప్రభుని ఆరాధిస్తే అన్నిటి మీద కూడా మనకు కూడా జయ జీవితాన్ని ఇస్తాడు. ఎందుకంటే మన యొక్క వీరుడైన రక్షకుడైన యేసయ్య జయశీలుడు. ఆయన పిల్లలుగా మనల్ని కూడా జయ వీరులుగా నిలబెట్టుకుంటాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, శోధించబడిన ప్రతి వారికి సహాయం చేయటానికి ఆయన కూడా శోధన అనుసరించి జయించాడు. కొంతమంది అల్ప విశ్వాసం అంటారు, యేసు ప్రభునే శోధించింది సాతానుడు అంటారు. శోధించింది యేసు ప్రభు జయించలేదా? జయించాడు. యేసు ప్రభు తన శోధన జయించాడు, జయవీరుడిగా నిలిచాడు. కనుక మనం ఏ శోధనలో ఉన్నా మనల్ని జయించడానికి మనకి సహాయము చేయగలిగిన సహాయకర్తగా మన యేసయ్య మనకున్నాడు. ఆయన నమ్మిన వారికి ఎప్పుడూ కూడా సహాయకర్తగా, ఆదరణకర్తగా, విమోచకుడుగా, రక్షణకర్తగా ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు.
ఆయన నీ ముందు వెనక కూడా ఆవరించి నడిపిస్తాడు. ఎన్నో మరణకరమైన అపాయాలలో నన్ను లేవనెత్తిన గొప్ప దేవుడు, నా కుటుంబాన్ని లేవనెత్తిన దేవుడు, నా బిడ్డను లేవనెత్తిన దేవుడు, నా తల్లిదండ్రులు లేవనెత్తిన దేవుడు, నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మరణకరమైన అపాయంలోకి వెళ్ళిపోయినటువంటి వారిని దేవుడు కృపనిచ్చి మరణములో నుంచి తప్పించి ఈరోజు వరకు సజీవులుగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. మా నాన్న గురించి చూస్తే, మా నాన్న కూడా యాక్సిడెంట్ అయ్యి గత కొన్ని సంవత్సరాల క్రితం, ఏమండి, సంతకాడు 10 గంటలకి యాక్సిడెంట్ అయితే అసలు తీసుకెళ్ళి ఏ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. సంతకాడు 10 గంటలకు యాక్సిడెంట్ అయితే తెల్లవారు 5 గంటలకు చెబుతూ వచ్చిందంటే బైపాస్లోను. అటువంటి భయంకరమైనటువంటి మరణములో దేవుడు తన దూతను అక్కడ పెట్టి కాపాడి ఉదయాన్ని లేచి, నిజంగా అన్ని గంటలు ఎవడో కూడా రోడ్డు మీద ఉండి ఉండడం. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే మా నాన్నగారి విషయంలో, మా అమ్మగారి విషయంలో కూడా అంతే, మా పాస్టమ్మ గారి విషయంలోనూ అంతే, నా కొడుకు విషయంలోనూ అంతే, మా కూతురు విషయంలోనూ అంతే, నా విషయంలోనూ అంతే. ఎంత విచిత్రం! నా కుటుంబంలో అందరినీ కూడా మరణం అనేది మింగేసినప్పుడు మరణములో ఉన్నవారిని జీవంలోనికి దాటించిన మహనీయుడైన దేవునికి స్తోత్రం. అటువంటి శోధనలో పక్కన ఎవరు లేరు. కానీ యేసయ్య మాత్రమే నిలిచి సజీవులుగా నిలబెట్టి ఆయనకి సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. ఈ రోజున మేము మీకు సాక్షులు సవాల్ చేసి చెప్పగలం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు సాక్షులుగా ఉన్నాము అంటే మా శోధనలో మాకు తోడుగా ఉన్నాడు నా ప్రభు. మనం తప్పించిన దేవుడు. ఆయన గురించి ఎంత చెప్తే రుణం తీరుతుందండి. ఎంత చెప్తే ఆయన యొక్క రుణాన్ని తీర్చగలం. ఆయన మన పాపాలని కడిగివేయటమే కాకుండా ఒక కాపరిగా, ఒక సెక్యూరిటీ గార్డుగా చచ్చిన శవాల్లో పడుంటే అక్కడ కాపుదలగా నిలువు కాళ్ళ మీద నిలబడి ఉండి రక్షించిన మహనీయుడు ఆయన. ఆయన ఎంత ఘనపరిస్తే ఆయన రుణం తీరుస్తామండి. ఆయన గురించి ఎంత చెప్తే రుణం తీరుతుంది. ఆయన చేసిన మేలు వర్ణించలేదండి. ఆయన చేసినటువంటి త్యాగము వర్ణించలేదు. మరణములో బంధించబడిన మా బ్రతుకులు విడిపించి ఈరోజు సజీవులుగా ఉంచాడు. అందుకే ఆయన గురించి చెప్పలేక ఉండలేకపోతాం. అందుకే ఉదయాన్నైనా, సాయంత్రమైనా, మధ్యాహ్నమైనా ఏదో రీతిగా ఆయన స్వభావములో, ఆయన పోలికలో పుట్టినటువంటి మీకు ఆయన విలువైన మాటలు అందించాలని ఈ ప్రయాస, ఈ బాధ. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరు మావలే మీరు కూడా మరణ భయముతో ఉన్నవారు విడుదల పొందాలని, శాపం అనే కాడి కింద ఉన్నవారు విడుదల పొందాలని, అపవాది కట్లలో ఉన్న మీరు విడుదల పొందాలని, శాపము దోషము పట్టి పీడిస్తూ ఉండగా, చీకటి శక్తులతో మీ కుటుంబాలు అలుముకుని ఉండగా, మీ కుటుంబాలు ఆయన వెలుగుతో నింపబడాలని, శోధనలో ఉన్న మీకు సహాయము చేయగలడని నా ప్రభు చెప్తున్నాడు ఈ సమయం. అవును, మా శోధనలో మాకు సహాయం చేసిన దేవుడు. మీరు ఏ శోధనలో ఉన్నా మిమ్మల్ని విడిపించగలడు, మిమ్మల్ని రక్షించగలడు. నమ్మితే నా ప్రియమైన వాక్యం అంటున్నటువంటి దేవుని పిల్లలారా, ఆయన త్యాగాన్ని వర్ణించలేమండి. ఆయన చేసిన కార్యాలను ఎంత చెప్పినా అది బహు కొంచెమే. ఎన్ని గొప్ప కార్యాలు అంటే ఊహకు అందని కార్యాలు, ఆలోచనకు అందనటువంటి కార్యం. అందుకే కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నువ్వు చేసిన మేలులు నా ఊహకు అందవు అన్నాడు. అవి లెక్కించదని అనుకుంటువా? నా తల వెంట్రుకల కంటే విస్తారమైనవి అన్న. ఆ ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయన మాటలు ఎంత గొప్పవి. ఆయనకు దూరస్తులుగా ఉండాలని కాదు, కేవలం ఆయన మన స్వభావాన్ని ఎందుకు ధరించాడు తెలుసా? కేవలం మన పోలికలోకి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేసి ఆయన వారసత్వాన్ని మనకి ఇవ్వాలి. ఆయన ఉండే రాజ్యములో మనము కూడా చేరాలి అని తన విలువైన మాటలతో. అందుకే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చక్కటి మాట, విలువైన మాట చూడండి. మనకి ఏమిచ్చాడు ఆయన కృపలో అని అంటే 15-16 వచనాల్లో ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. మనవలే శోధించబడినను, మనవలే శ్రమలు అనుభవించినను ఆయన ఏం చేశాడంట? పాపము లేని పరిశుద్ధుడిగా నిలిచిపోయాడు లోకంలో.
అందుకే లోకానికి సవాలు చేశాడు యేసు ప్రభు. నాలో పాపమున్నదని మీలో ఎవడని స్థాపించగలడా? ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ, పండితులకు కానీ, పామరులకు కానీ, యాక్టర్లకు కానీ, మహా జ్ఞానవంతులకు కానీ ఆయన సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని ఎవడన్నా నిరూపించగలడా అన్నాడు. ఏ ఒక్కడో కూడా నిలబడి సమాధానం చెప్పగలిగిన వీరుడు ఇన్ని వేల సంవత్సరాల్లో ఎవడో లేడు. ఆయన ఒక్కడే పరిపూర్ణుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ద్వారానే పాపానికి, శాపానికి విడుదల, ఆయన ద్వారానే శోధించబడిన వారికి విడుదల, ఆయన ద్వారానే మరణ భయముతో బంధించబడిన వారికి విడుదల ఇవ్వగలిగిన మహనీయుడు, శక్తిమంతుడు. నేను ప్రకటిస్తున్నా నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగుగాక. పాపము లేనివాడుగా శోధించబడ్డాడు, శ్రమలు అనుభవించాడు, కొట్టిపడ్డాడు. తన శరీరములో ఉన్న కడబొట్టు వరకు కూడా ఆ విలువైన రక్తాన్ని కాచేశాడు. కాచేసినా నీకు నాకు జయాన్ని ఇవ్వటానికి. ఎంత తగ్గింపండి, ఎంత ఓర్పండి. ఓర్పుకు మొట్టమొదటి యొక్క సహనశీలి అయినటువంటి వాడు మన యేసయ్య. కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. అబ్బా, ఆయన ఎన్నో గొప్ప విలువైనటువంటి నామకరణాలు ఆయనకున్నాయి. ఆయన ఎలా వర్ణించినా ఆయన రుణం తీర్చలేము. ఏమండి, శోధించబడ్డాడు కానీ ప్రతి శోధనను కూడా జయించిన జయవీరుడు. అందుకే ఇక్కడ పౌలు అద్భుతమైనటువంటి రీతిలో వర్ణిస్తున్నాడండి. ఆ మాటలు మనకు అర్థమైతే నిజంగా ఆ మాటలు విడిచిపెట్టి బ్రతకలేమండి. ఈ మాటలు వినకపోతే బ్రతకలేము. ఓ రోజు, ఓ పూట, ఒక వారం, 10 రోజులు భోజనం లేకుండా బతకగలం, కానీ దేవుని మాటలకు బతకలేము. దేవుని పిల్లలారా, దేవుని మాట లేకుండా ఎందుకు పనికిరానటువంటి భయంకరమైన బ్రతుకుతున్నవారు అనేక మంది. దేవుని పిల్లలారా, జీవితాన్ని అర్థం చేసుకోండి. నీ జీవితం చాలా విలువైనది. నీకు దేవుడు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఒక స్త్రీగా, పురుషుడిగా నీకు ఇచ్చిన జీవితం చాలా విలువైంది. నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితానికి ఒక పరమార్థాన్ని నా ప్రభిస్తాడు. అందుకని చెప్తున్నాడు ఓ శ్రేష్టమైనటువంటి విలువైన మాట 16వ వచనములో, గనుక మనము కనికరింపబడి సమయోచిత సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమును వద్దకు చేరుదుము. మనకేమిచ్చాడు తెలుసా? దేవుణ్ణి ఆరాధించడానికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన స్తుతించటానికి. పాత నిబంధన భక్తులకు ఆ ధైర్యం లేదు. దేవుని మందిరంలో చేరి ఆరాధించాలంటే వారిలో ఏదన్నా కాస్తంత కొంచెం అవివేకం ఉంటే పడి చచ్చిపోయేవారు. కానీ కొత్త నిబంధనలు ఉన్నటువంటి మనకి ధైర్యాన్ని ఇచ్చాడు. కృపామయుడిగా యేసయ్య. మనం ఏ రంగు బట్టలు వేసుకుని, ఎటువంటి అలంకరణతో వచ్చినా, ముక్కుకేమో ముడి పెట్టుకుని, చెవులకేమో కరడాచన పెట్టుకుని, గజ్జల గుర్రాల్లాగా మనం దేవుని సన్నిధికి వచ్చినా వాటిని పట్టించుకోకుండా నీ హృదయంతో నన్ను ఆరాధించు, అదే చాలు అని ప్రేమతో ఆస్వాదిస్తున్న దేవుడు. మన వైఖరులు ఎలా ఉన్నప్పటికీ కూడా, మన వస్త్రధారణ ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రేమించి ఆయన కృపాసనమునొద్దకు చేరే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని పిల్లలారా, అందుకే హృదయశుద్ధి గల వారు ధన్యులను. అంటే హృదయంతో విశాలమైన మనసుతో ప్రభుని స్తుతిస్తే నిన్ను కనికరించి, రక్షించి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను ఆ దివ్యమైన రాజ్యానికి వారసుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎన్నో అద్భుతమైనటువంటి విలువైనటువంటి సత్యాలు బైబిల్ గ్రంథంలో నా మేలు కొరకు రాసి పెట్టాడు. వాక్యం దేవుని పిల్లలారా, మనకేమిచ్చాడు తెలుసా? ధైర్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ధైర్యముతో ఆయన పాదసందులో కూడి ఎప్పుడైనా ప్రార్థన చేయడం, ఎప్పుడైనా వాక్యాన్ని, ఎప్పుడైనా దేవుని స్తుతి, ఏ సమయంలోనైనా ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించడానికి ఆయన కృపనిచ్చాడు. కృపను అర్థం చేసుకోండి. మరణ భయముతో ఉన్నవారికి ఆ మరణ భయాన్ని తీసివేయటానికి, పాప భయముతో ఉన్నవారికి పాప భయం తీసివేయటానికి, శోధించబడుతున్న వారికి శోధన తొలగించడానికి, ధైర్యం లేకుండా భయపడుతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వటానికి ఆయన మన స్వరూపాన్ని ధరించి మన యొద్దకు వచ్చాడు. అందుకే నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడితే నేను ప్రతిరోజు నీతో మాట్లాడతా అని నా ప్రభు ప్రేమించి మాటలు ఇస్తున్నాడు. ఎనీ టైం, ఎప్పుడైనా నీ విని మేలు పొందటానికి, ఏ వయసులో ఉన్నా విని మేలు పొందటానికి, ఏ సమయంలోనైనా వాక్యాన్ని విని నీ జీవితాన్ని సరి చేసుకుని పరిశుద్ధమైనటువంటి మార్గంలో సాగాలని ప్రభు ప్రేమించి పిలుస్తున్నాడు. వాక్యానికి లోబడండి. మరణ భయంలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, నీవే స్థితిలో ఉన్నా నిన్ను విడిపించడానికి, రక్షించడానికి, నీకు శాంతియు సమాధానం ఇవ్వటానికి నా ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. వాక్యానికి లోబడండి. ధైర్యంతో ఆయన పాదాలు పట్టుకోండి. హృదయపూర్వకంగా ఆయన పాదాలు పట్టుకుని స్తుతించి ఆరాధించి మన పాపాలు కడిగి వేసుకుందాం.
దోషాల నుంచి విడుదల పొందుదాం, అశాంతి నుంచి విడుదల పొందుదాం. దేవుని బిడ్డలుగా వాక్యానికి లోబడదాం. మనందరి వినికిడిలో ఈ విలువైన మాటలు మన జీవితంలో ప్రభు ఫలింపు చేసి అట్టి శ్రేష్టమైనటువంటి ధైర్యమును, ఆ యొక్క ఆత్మ నింపుదలను, పరిశుద్ధతను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మనందరి వినికిడిలో ఈ మాటలు ఫలింపు చేయగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల మా ప్రభువా, నమ్మదగిన దేవ, నీకు వేలాది వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు నాయన నీ విలువైనటువంటి శ్రేష్టమైన మాటలు నాకు నీ బిడ్డలకు మీరు అందించారు ప్రభువా. శోధించబడిన వారికి సహాయం చేయాలి, మరణ భయముతో ఉన్నవారికి ఆ మరణ భయాన్ని విడిపించాలి. పాపము లేని పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి నీవు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో మా జీవితాలలో మీరు చేసిన గొప్ప ఉన్నత కార్యాలకు వందనాలు. వాక్యాన్ని ప్రతి బిడ్డలు దీవించండి. ఎంతమంది అయితే వాక్యాన్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నా ప్రభువా, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆధైర్యము, భయము, శాపము కొట్టివేసి నీ రక్తములో కడిగి నీ విలువైనటువంటి పరలోక రాజ్యానికి వారసులుగా ముద్రించి భద్రపరచును. ప్రకటించిన వాక్యం బిడ్డల జీవితంలో నీరుగంటి ఫలింపు చేయము. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవరకు నాలో ఉండి నాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకే మనసారా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ దూరస్తులైన ప్రతి ఒక్కరిని సమీపస్తులుగా మార్చి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనెల్లరికి సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.